నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి, పెండింగ్ పనుల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం. ముగ్గురు రాజ్యసభ సభ్యుల ప్రమాణం, తెలుగులో చదివిన ఆర్ కృష్ణయ్య. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో గన్ అప్పగించిన మోహన్ బాబు, హైదరాబాద్ పోలీసుల ఆదేశాలతో తుపాకీ సరెండర్. పల్నాడు జిల్లా పులిపాడులో విషాదం, నీటి కుంటలో పడి విద్యార్థి, స్కూల్ బస్సు క్లీనర్ మృతి. ట్రోఫీతో భారత్ చేరిన చదరంగం యువరాజు గుకేష్, చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని సందర్శిస్తున్నారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తూనే వేగంగా వీక్షణ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ రెడ్డి తెలుసుకుందాం. ధనంజయ, చెప్పండి, పోలవరంలో ఇప్పుడు చంద్రబాబు షెడ్యూల్ ఏంటి? ప్రస్తుతం ముఖ్యమంత్రి పోలవరం చేరుకున్నారు. మొత్తం మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే అధికారులు, పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కండక్షన్ సంస్థ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా స్వాగతం పలికారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక డయాఫ్రామ్ వాల్ నిర్మించేటువంటి ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. డయాఫ్రామ్ వాళ్ళు అలాగే సమాంతరంగా కూడా ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే సమాంతరంగానే ఒకేసారి ఈ డయాఫ్రామ్ వాళ్ళు అలాగే ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ కూడా చేపట్టాలని నిర్ణయం. ఎందుకంటే సమయం వృధా కాకుండా వేగంగా ఈ రెండు నిర్మాణాలను కూడా ఒకేసారి చేపట్టడం ద్వారా సమయం వృధా చేయకుండా డిసెంబర్ 2027 నాటికి ప్రాజెక్ట్ ను మొత్తంగా పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలని పర్యటిస్తారు. ఆ తదుపరి అధికారులతో సమీక్ష నిర్వహించి ఇక దీనికి సంబంధించినటువంటి పనుల షెడ్యూల్ ను కూడా ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. వాస్తవానికి ఈ ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్, డయాఫ్రామ్ వాల్ రెండింటికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపట్టేటువంటి పనులు, అలాగే కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ పనులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి తమ షెడ్యూల్లో క్లియర్ గా వివరిస్తారు. అధికారులతో ముందు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఆ తదుపరి ముఖ్యమంత్రి ఈ షెడ్యూల్ అయితే విడుదల చేస్తారు. వాస్తవానికి జనవరి 2025 నుంచి ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఈ డయాఫ్రామ్ వాళ్ళు అలాగే పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఆలస్యమైనటువంటి పరిస్థితి. 2014-19లో అత్యంత వేగంగా పూర్తయినటువంటి పనులు 2019-24 మధ్య జరిగినటువంటి పరిస్థితి. కేవలం 3% మాత్రమే పనులు సివిల్ పనులు పూర్తయినటువంటి పరిస్థితి. అలాగే R&R కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే పునరావాసానికి సంబంధించినటువంటి చేపట్టాల్సినటువంటి గిరిజనులు, ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించకుండా తాత్సారం చేసింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి అత్యంత వేగంగా ఈ డయాఫ్రామ్ వాళ్ళు వీటన్నిటిని నిర్మించడంతో పాటు తదుపరి షెడ్యూల్ సంబంధించినటువంటి ఈ మొత్తం నిర్మాణాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తారు. తదుపరి అంటే ఎప్పుడు ఏ పనులు చేపట్టాలి, ఎంత సమయంలో కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. సమయం వృధా కాకుండా, ఏమాత్రం ఒక గంట కూడా వృధా కాకుండా అనుగుణంగా షెడ్యూల్ కు అనుగుణంగానే ఈ ప్రాజెక్ట్ లో పనులన్నీ కూడా పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఇందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి ఇప్పటికే చాలా సార్లు వివిధ సమీక్షల్లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఈ డయాఫ్రామ్ వాళ్ళు అలాగే
ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ కు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేపట్టాలన్నది ముఖ్యమంత్రి ఆదేశంగా ఉంది. అందుకు భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ మెగా, అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సినటువంటి ఎల్ఎన్టీ పవర్ లాంటి సంస్థలు కూడా ఇప్పటికే వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి లేదా మరమ్మతులకు సంబంధించి ఒక నిపుణుల కమిటీ కూడా ప్రాజెక్టు స్థాయి వద్ద అధ్యయనం కూడా చేసింది. దీనికి సంబంధించినటువంటి కెనడా నిపుణులు, అమెరికా నిపుణులు కూడా వచ్చి అధ్యయనం చేసినటువంటి పరిస్థితి. అయితే వారంతా కూడా తదుపరి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నదే వాళ్ళు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 999 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దాని డిజైన్లను అలాగే ఆమోదాన్ని కూడా తెలియజేయడంతో ఈ పనులన్నీ కూడా జనవరి 2025 నుంచి ప్రారంభించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఆ ప్రారంభించి వీటన్నిటిని కూడా నిర్మిత షెడ్యూల్ ప్రకారం మొత్తంగా అటు డయాఫ్రమ్ వాల్, ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ మొత్తం పూర్తి చేయాలన్నది ఆలోచనగా ఉంది. డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసేలాగా కార్యాచరణ ప్రణాళికనైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దానికి అనుగుణంగానే ఈ పనులన్నీ కూడా చేపట్టబోతున్నారు. అయితే ప్రస్తుతం ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ మధ్యలో ఈ డయాఫ్రమ్ వాల్, అలాగే ప్రధాన రిజర్వాయర్ డ్యామ్ గా ఉన్నటువంటి ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వీటన్నిటి ఈ రెండు నిర్మాణాలని సమాంతరంగా ఒకేసారి చేపట్టడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు. అలాగే అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు పూర్తి చేసి కుడి ఎడమ ప్రాంతాలకి ప్రాజెక్టు నుంచి నీరివ్వచ్చు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఈ షెడ్యూల్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా ఎర్తకం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2లకు సంబంధించి ఒక ప్రణాళిక షెడ్యూల్ ఇచ్చింది. అలాగే కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చేటువంటి అంశాన్ని కూడా ఆ పనులు పూర్తికి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది. ఆ షెడ్యూల్ ఈ మొత్తం పనులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పూర్తికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యంలో 12 కోట్ల నిధులు కూడా మంజూరు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రస్తుతం ఈ క్షేత్రస్థాయిలో వీటన్నిటినీ కూడా పరిశీలించాలని చెప్పి కూడా నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ సైట్ వద్దే ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ఏ మేరకు ఎప్పటి నుంచి చేపట్టాలి, అలాగే ఏ గడువులోగా పూర్తి చేయాలన్న దానిపైన అధికారులు అలాగే మంత్రులు జలవనరుల శాఖ కూడా ఒక నిర్దేశిత షెడ్యూల్ ని ఇస్తారు. ఆ తదుపరి దీన్నే మీడియా కూడా 1 గంట సమయానికి ముఖ్యమంత్రి దీన్ని మీడియా ముఖంగా దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న దాన్ని స్పష్టంగా చెప్పాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ముఖ్యమంత్రి ఈ షెడ్యూల్ ని కొద్దిసేపట్లో క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత దీన్ని మీడియా సమావేశంలో వెల్లడిస్తారు. అయితే మొత్తంగా చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ ను 2027 డిసెంబర్ నాటికి మొత్తంగా పూర్తి చేసి కుడి ఎడమ కాలువలకి నీరు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఈ కుడి కాలువ ద్వారా 80 టీఎంసీల మేర ప్రకాశం బ్యారేజ్ వరకు తీసుకొచ్చి ఇటు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలన్నిటికీ కూడా నీరు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. దాదాపుగా 80 టీఎంసీల మేర ప్రకాశం బ్యారేజీ వరకు కుడికాలువ ద్వారా తరలించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా దాదాపుగా 7 లక్షల ఎకరాల మేర స్థిరీకరణ, కృష్ణా డెల్టా స్థిరీకరణ అయితే సాధ్యమవుతుంది. అలాగే ఎడమ కాలువ ద్వారా అటు విశాఖకి పరిశ్రమలకి నీరుతో పాటు తాగునీరు కూడా ఇచ్చేందుకు వీలుగా 23 టీఎంసీలు తరలించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మొత్తం కూడా ప్రాజెక్టు పూర్తయితే దాదాపుగా 45.72 మీటర్ల ఎత్తు వరకు కూడా నీటిని నిలిపేలాగా ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు కూడా చేసింది. తద్వారా కుడి ఎడమ కాలువలకి గ్రావిటీ ద్వారానే నీరు ఇచ్చేలాగా రెండు వైపులా ఉండేటువంటి మొత్తం ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రైతులు అలాగే తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. మొత్తంగా 960 మెగావాట్ల విద్యుత్ పవర్ హౌస్ నిర్మాణం కూడా జరుగుతుంది దీంట్లో భాగంగానే. అలాగే ఇప్పటికే స్పిల్వే అయితే దాదాపుగా 80-90% మేర పనులు కూడా పూర్తయి ఇంకా పైలట్ ఛానల్ దిగువన స్పిల్ ఛానల్ కి సంబంధించి అలాగే ప్రవాహాలకు సంబంధించినటువంటి చిన్న నిర్మాణాలు, కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అలాగే ప్రధానంగా నది ఈ ప్రాజెక్ట్ లో ప్రధానమైనటువంటి డ్యామ్ ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టి తదుపరి దానికి అనుగుణంగానే సమాంతరంగానే దిగువన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడుతూ
ఎగువన ఈ ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ప్రధానమైన డ్యామ్ ఉంటుందో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం ద్వారా మొత్తం ప్రాజెక్టును నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. తద్వారా మొత్తం ఎగువన ఈ రెండు మొత్తంగా ప్రాజెక్టు పూర్తయితే కనుక 194 టీఎంసీల నీరు నిల్వ ఉండే వీలుంటుంది. అయితే మొదటి దశలో మాత్రం ఒక దాదాపుగా 110 టీఎంసీలు నిల్వ చేస్తారు. ఆ తదుపరి 2 ఏళ్లకి పూర్తిగా డ్యామ్ పటిష్టతని పరిశీలించిన తర్వాత తదుపరి పూర్తిగా మొత్తం మిగతా డ్యామ్ లో నీటి నిల్వను కూడా ఉంచుతారు. తద్వారా 194 టీఎంసీ ఏదైతే డ్యామ్ నిర్దేశిత లక్ష్యం ఉందో ఆ నిర్దేశిత లక్ష్యం మేరకు 194 టీఎంసీల నీటిని నిల్వ చేసేలాగా మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుంది. అయితే ఈలోగా పునరావాసానికి సంబంధించినటువంటి R&R సంబంధించి పునరావాసానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. దాదాపుగా దీనికోసమే కేవలం పునరావాసం కోసమే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఈ తదుపరి కార్యాచరణ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. అందుకోసమే ముఖ్యమంత్రి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఈ ఎత్తకం ఫిల్ డ్యామ్ అలాగే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టేటువంటి స్థలాన్ని ప్రస్తుతం పరిశీలన చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు ధనంజయ్. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చుతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. 70% పూర్తయిన పోలవరం పనులను గత ప్రభుత్వం నిలిపివేసి ప్రాజెక్టును అటకెక్కించిందని మండిపడ్డారు. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా పనులను పరుగులు పెట్టిస్తామన్నారు. ఏదైతే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఈ జనవరిలే ఒక కళగా మరి దుర్భిక్షాన్ని నుంచి కాపాడేటువంటి విధానం ఉందని చంద్రబాబు నాయుడు గ్రహించి, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు ఐటీని కానీ హైదరాబాద్ని కానీ అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని ఏ రకంగా అయితే పెంచడానికి ఆయన ప్రయత్నం చేశాడో అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మళ్ళీ అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి ఆలోచనకు అనుగుణంగా పోలవరం పూర్తవుతేనే అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన 2014 నుంచి కష్టపడి పనిచేసి 72% ఆయన పూర్తి చేస్తే దురదృష్టం గత 5 సంవత్సరాల పాలనలో పురోగతిలో 2% పేపర్ల మీద చూపించారు కానీ వాస్తవంగా చూస్తే 20-30% వెనక్కి వెళ్ళిపోయి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి దుస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈ యొక్క 4-5 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర 10-12 సార్లు రివ్యూ చేసి ఒక్కసారి డైరెక్ట్గా ఆయనే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షేత్ర పర్యటన కూడా పోలవరం మీద చేసి మరి ఆయన చాలా క్లియర్గా మరి ఏదైతే పోలవరాన్ని ఎట్టి పరిస్థితులైనా వెనువెంటనే ప్రారంభించాలి అనుకున్నటువంటి 2027 లోపల పూర్తి చేయాలనేటువంటి ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మరి అనేక సార్లు రివ్యూ మీటింగ్స్ అవి పెట్టి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఇచ్చేసి ఇప్పుడు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకుని ఆ తర్వాత అధికారులతోటి ఎవరైతే ఏజెన్సీలను ఎవరైతే మనం ఫిక్స్ చేశామో ఆ ఏజెన్సీలతో కూడా మాట్లాడుకుని ఆ రివ్యూ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మీ ద్వారా ఈ పోలవరం ప్రాజెక్టు ఏ పని డీవాల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, డీవాల్ని ఎప్పుడు మనం ముగించగలుగుతాము, ఆ డీవాల్తో పాటుగా ప్యారలల్గా కూడా ఏదైతే మెయిన్ డ్యామ్ రాక్విల్ ఎర్త్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాము, దాన్ని ఎప్పటిలాగా మనం కంప్లీట్ చేయగలుగుతాం అనేది క్లియర్ కట్గా ఈరోజు ఒక షెడ్యూల్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన. ఒక డయాఫ్రమ్ వాళ్ళే కాదు భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగపడతాయి అనుకునే పరిస్థితులు కూడా జగన్ మరి తన నిర్వాహకంతో పోగొట్టినటువంటి పరిస్థితి. అంచేత ఏదైతే ఆ బావరు ఆధ్వర్యంలోనే ఇప్పుడు మళ్ళీ మనం ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూడా మరి వేళ చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మచిలీపట్నం కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని నాని దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, పేర్ని నాని దంపతులు ఎక్కడున్నారు, పోలీసుల గాలింపులు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం పేర్ని నాని దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను నియమించి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పేర్ని నాని
గోదాము నిర్మించి ఆ గోదామును సివిల్ సప్లై అధికారులకు అద్దెకి ఇచ్చారు. అయితే ఈ అధికారులు వార్షిక తనిఖీల్లో భాగంగా ఆ గోదామును తనిఖీ చేయడంతో దాదాపు 155 టన్నుల రేషన్ బియ్యం మాయమైంది. దీని మీద పేర్ని నాని సతీమణి జయసుధ అలాగే గోదాము మేనేజర్ మానస్ తేజపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే వీరిని అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పేర్ని నాని సతీమణి జయసుధ ఈ నెల శుక్రవారం ముందస్తు బెయిల్ కోసం మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను జిల్లా న్యాయమూర్తి 9వ అదనపు కోర్టుకు బదిలీ చేయడంతో ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగాయి. ఈ వాదనలకు సంబంధించి పోలీసులు ఈ కేసుకు సంబంధించిన సిడి ఫైల్ రాకపోవడంతో ఈ నెల 19వ తేదీకి ఈ బెయిల్ పిటిషన్ కేసులు అనేది వాయిదా వేయడం జరిగింది. అయితే గత వారం రోజులుగా పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు సమాచారం. అయితే పేర్ని నాని వారం రోజుల నుంచి కూడా అందుబాటులో లేకపోవడంతో మచిలీపట్నంలోని ఆయన సన్నిహితులతో ఆ ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో పేర్ని నాని సన్నిహితుల కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల పోస్టుల భర్తీకి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ప్రభుత్వానికి విద్యుత్ శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. గత పాలకులు భ్రష్టు పట్టించిన శాఖను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నియామకాలు పారదర్శకంగానే జరుగుతాయని స్పష్టం చేశారు. ఇంకా పాత వాసనలతో ఎవరైనా పోస్టుల భర్తీకి డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. పోస్టుల అమ్మకాల విషయంలో మీడియాలో వచ్చిన కథనాలపై సమగ్ర విచారణకు ఆదేశించిన గొట్టిపాటి తప్పు తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పోస్టులు ఇప్పిస్తామంటూ ఎవరైనా చెప్తే నమ్మి మోసపోవద్దని సూచించారు. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడులో విషాదం నెలకొంది. నీటి కొంటలో పడి 2 మృతి చెందారు. పులిపాడుకు చెందిన సుభాష్ దాచేపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే తల్లిదండ్రులు స్కూల్ బస్సు ఎక్కించి బాలుణ్ణి బడికి పంపించారు. మార్గం మధ్యలో రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో బస్సు ఆగిపోయింది. బస్సు డ్రైవర్ 5వ తరగతి విద్యార్థి సుభాష్ను నీటి కోసం పంపారు. రోడ్డు పక్కన ఉన్న నర్సరీలోని నీటి కొంటలో నీళ్లు తీసుకురావాలని చెప్పడంతో సుభాష్ బస్సు దిగి వెళ్లాడు. నీరు పడుతుండగా బాలుడు కొంటలో పడిపోయాడు. కాపాడాలంటూ కేకలు వేయడంతో క్లీనర్ కోటేశ్వరరావు అక్కడికి చేరుకున్నాడు. విద్యార్థిని కాపాడే క్రమంలో ఆయన కూడా నీటి కొంటలో మునిగిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందారు. ఇదే డ్రైవర్ గతంలోనూ పిల్లలను బడికి తీసుకెళ్తూ మధ్యలో బస్సు ఆపి మద్యం సేవించాడు. దీనిపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా మళ్లీ ఆ డ్రైవర్నే కొనసాగించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం బాధ్యత రాహిత్యమని తేలితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రోజుట్లానే పంపించాము. బస్సు ఆగిపోయింది, రేడియేటర్ ఆగిపోయిందని బస్సు ఒక సైడ్ ఆపిన దాని పక్కన కాలువ ఉంది. ఆ కాలంలో ముంచుకోకుండా మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి ఆ గుంతకాడికి పోయి నీళ్లు ముంచుకోమన్నారు. పిల్లగాడు దిగాడంట. పిల్లగాడు పడ్డాడని చెప్పేసి ఈయన క్లీనర్ వచ్చేసి దిగాడు. ఆ గుంత కంటే ముందు కూడా కొద్ది దూరంలో కాలువ ఉంది, అక్కడే ముంచుకోవచ్చు కదా. అసలు ఆయన డ్రైవర్ ఏం చేస్తున్నాడు? కరెక్ట్ గా పోయిన సంవత్సరం ఇదే గురజాల తిరణాలు ముందు అయిపోయినాక బస్సు గంగారం రాళ్ళవాగ దగ్గర ఆపేసి మందు తాగారు డ్రైవర్ క్లీనర్. దాని గురించి ఏం చర్చ లేదు. ఆల్రెడీ మేము కంప్లైంట్ చెప్పాము స్కూల్ యాజమాన్యానికి. 1 వారం 10 రోజులు ఆపారు, మళ్ళీ అతన్నే డ్రైవర్ గా పెట్టారు. ఎవరండి? ప్రిన్సిపల్ గారు వచ్చేసి ఆల్రెడీ మేము పోయేసరికి ప్రిన్సిపల్ వచ్చాడు. మేము వెళ్ళి కంప్లైంట్ చెప్పాను. మేము బడికి కూడా పంపించమని చెప్పి తీసేయమని చెప్పాము. ఏం మాట్లాడలేదు. తీసేస్తామన్న. తను చాలా మంచోడండి. కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తాగాడేమో కానీ చాలా మంచోడని చెప్పారు. మళ్ళీ అతన్ని అపాయింట్మెంట్ చేశారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దాచేపల్లిలో ఉన్న స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తూ యథావిధిగా స్కూల్ బస్ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో పులిపాడు రోడ్లో రేడియేటర్ లీక్ అవుతుందని చెప్పి డ్రైవర్ బస్సు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత క్లీనర్ వాటర్ తీసుకొని రావడానికి బాటిల్స్తో వచ్చున్నాడు. ఆయనతో పాటు ఒక 2 చిన్నపిల్లల్ని తోడుగా తీసుకొని వచ్చున్నాడు వాటర్ కోసం. ఆ తర్వాత ఈ నర్సరీ ఏదైతే ఉందో ఈ నర్సరీ దగ్గర ఈ ఇంకుడు గొయ్యిలాగా ఒకటి పెట్టుకొని ఉన్నారు వాటర్ని స్టోర్ చేసుకోవడానికి. అందులో మంచి వాటర్ ఉంటుంది కదా, దొరుకుతుంది అని చెప్పి క్లీనర్ వాటర్ కోసం దిగాడు. దిగి తీసిచ్చే క్రమంలో ఆ పిల్లోడిని తీసుకొని అందుకోమని చెప్పగానే ఆ పిల్లోడు షూ వేసుకొని ఉండడం వల్ల
కిందకి పట్టా మీదకి రావంగానే జారిపోయాడు పిల్లోడు. జారిపోయి క్లీనర్ మీద పడేసరికి క్లీనరు చిన్నపిల్లోడు ఇద్దరు కూడా వాటర్లోకి వెళ్ళిపోయారు. వెంటనే ఇంకొక తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఇంకో అబ్బాయి, ఆ అబ్బాయి వెంటనే దారిపోతున్న ఒక బైక్ వాడిని ఆపితే బైక్ వాళ్ళు వెంటనే ఇన్ఫార్మ్ చేసేసరికి ల్యాండ్ ఓనర్కి, వాళ్ళు వచ్చి దానికి గండి కొట్టి వాటర్ లీక్ చేసేసారు. అప్పటికే క్లీనర్ పిల్లోడు ఇద్దరు చనిపోయి ఉన్నారు. దీనికి ఆ చిన్న పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడిని స్టేట్మెంట్ అది తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఇది క్రాస్ వెరిఫై చేస్తాము. ప్రస్తుతానికైతే ఈ క్లీనర్ చనిపోయిన బాడీని గురజాల హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము. చిన్నపిల్లని కూడా గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము. దీంట్లో ప్రిన్సిపల్ నెగ్లిజెన్స్ ఏమన్నా ఉందా, డ్రైవర్ నెగ్లిజెన్స్ ఏమన్నా ఉందని ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పాత నెగ్లిజెన్స్ ఒకటి ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయని అన్న డ్రైవర్ మీద, అవి కూడా ఒకసారి యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి దీనికి తగ్గ ఏమైతే యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెంలోని కేసీరెడ్డి ఫార్మసీ కాలేజీ విద్యార్థి వాగులో దిగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం సాయంత్రం మోటారు చెడిపోయిందంటూ విద్యార్థి రంజిత్ కుమార్ని యాజమాన్యం వాగులోకి దింపిందని తల్లిదండ్రులు, ఎంఆర్పీఎస్ నేతలు ఆరోపించారు. వాగు ఊబిలో చిక్కుకుని రంజిత్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఘటన జరిగిన మృతదేహాన్ని యాజమాన్యం వెంటనే బయటకు తీయించలేదని, ఈ ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వెలికి తీశారని మండిపడ్డారు. చదువుకునే కాలేజీ పిల్లల చేత కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఈ విధంగా మోటార్ చెడిపోతే మోటార్ సంబంధించిన వర్కర్స్ తీసుకొచ్చి మోటార్ మార్చాలి తప్ప, కాలేజీ పిల్లలు ఆ కాలేజీలో అకౌంటెంట్ గా పనిచేసే ఆయన పిల్లల్ని ఒక 4 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని వాగులో దింపించి ఆ మోటార్ మార్చే క్రమంలో దిగిన పిల్లల్లో రంజిత్ అనే అబ్బాయి వాగులో ఉన్నటువంటి ఊబిలో చిక్కుపోయి చనిపోవడం జరిగింది. పిల్లలు చేత పని చేపిస్తున్నటువంటి కాలేజీ కేసీరెడ్డి కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని కారణమైనటువంటి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం, లైబ్రరీ లేఖ రాసింది. 2008లో పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వాటిని తీసుకున్నారని, తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని కోరింది. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ లేఖలను జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. అయితే 2008లో 51 బాక్సుల్లో ప్యాక్ చేసిన లేఖలను సోనియా గాంధీకి పంపారు. అప్పటి నుంచి అవి ఆమె వద్దే ఉన్నాయి. వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబర్లోనే ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం కోరింది. రాహుల్ గాంధీకి డిసెంబర్ 10న మళ్లీ అదే విజ్ఞప్తి చేసింది. కనీసం ఫోటో కాపీస్ లేక డిజిటల్ కాపీస్ అయినా అందించాలని కోరింది. నెహ్రూ, ఎడ్విన్ మౌంట్ బాటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాష్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయి. జాతి నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో ప్రధాని సంగ్రహాలయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మాఫియాలు నడిపే జగన్కు విజన్ డాక్యుమెంట్ల విలువ ఏం తెలుస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి, పెరిగిన ప్రవాసాంధ్రుల ఆదాయాలు విజన్ 2020 విజయానికి తార్కాణాలని మంత్రి అన్నారు. విజన్ 2020 ద్వారా ఇంటికో ఐటీ ఉద్యోగిని తయారు చేశామని గుర్తు చేశారు. విజన్ 2047 ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్తను ఖచ్చితంగా తయారు చేస్తామని మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్ రెడ్డి ఆస్తుల సృష్టి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జగన్ అబద్దాల వల్లే ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు విజన్ను అర్థం చేసుకుంటే భవిష్యత్తులో జగన్ను కనీసం నాయకుడిగానైనా ప్రజలు గుర్తిస్తారని అనగాని అన్నారు. రాష్ట్రం నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన 3 సభ్యులు పెద్దల సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి ఈ నెల 13న సానా సతీష్, బేద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే వారితో రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. సానా సతీష్, ఆర్ కృష్ణయ్య తెలుగులో, బేద మస్తాన్రావు ఆంగ్లంలో ప్రమాణం చేశారు.